సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులు ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత అధికారులు దాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఏమన్నారు? సబ్ రిజిస్టర్ ఆఫీసులని ప్రైవేటీకరణ చేస్తారు అనే వార్తల్ని ఆయన ఖండించినట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్. స్వామి, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేయబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల గురించి ఆయన ప్రస్తావించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కొందరు కావాలని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి మార్గాలు చూపెడతామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించడంలో భాగంగానే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రిజిస్ట్రేషన్ సేవలకు మరింత సులభతరం చేసేలా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రం కాదని సీఎం స్పష్టం చేశారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయో అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కూడా పనిచేస్తాయని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటులో పాస్పోర్ట్ ప్రాసెసింగ్ సులభతరమైంది. ఆ కేంద్రాలు ఏర్పాటు చేశాక అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల మూలంగా రిజిస్ట్రేషన్స్ కూడా మరింత సులభంగా చేసుకోవచ్చని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో ఈ విధానం ఆల్రెడీ అమల్లో ఉంది. ఆ విధానాన్ని రాష్ట్రంలో కూడా తీసుకొస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా సేవలు సులభతరంగా పొందడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఇక ఎవరైనా రిజిస్ట్రేషన్కి వెళ్లే వాళ్ళు మధ్యవర్తుల బెడద ఉండకుండా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ప్రజలకు సేవలు అందించేలా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా కొందరు పనిగట్టుకుని దీనిపైన, అంటే ముఖ్యంగా ప్రతిపక్షం దీనిపైన దుష్ప్రచారం చేస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలి అధికారులు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ఎటువంటి లాభాలున్నాయనేది ప్రజలకు చెప్పాలి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వారికి కూడా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కూడా చూపిస్తామని ముఖ్యమంత్రి ఈ ఆర్టీజీఎస్ సమీక్ష